నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో మూసీ నది సుందరీకరణ అంశం అయితే చాలా చర్చనీయాంశం అవుతుంది. మొన్న చూసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది విశ్లేషకులు ఇది కరెక్ట్ కాదని చెప్పింది మనం చూసాం. అట్లనే చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద కూడా అనేక మంది అనేక భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశాన్ని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఉండేది అమెరికాలో ఉంటారు అండ్ మీరు ఇక్కడ తెలంగాణ మీద అంటే తెలంగాణ బిడ్డ మీరు. సో తెలంగాణ మీద మీకు బాగా అవగాహన ఉంది. మీరు అప్పటి నుంచి చూసుకున్నట్టయితే తొలి దశ ఉద్యమం గురించి చూసుకున్నా, ఇప్పుడు ఉద్యమం గురించి చూసుకున్నా, అండ్ ఉద్యమం తర్వాత అది ఎట్లా ఉంది రాష్ట్రం అనేది చూసుకున్నా కూడా చాలా వరకు ప్రాణత్యాగాల మీద మన తెలంగాణ వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ మూసీ నది సుందరీకరణ వల్ల చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇల్లులు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరి మాట నమ్మాలి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇల్లులు కోల్పోయిన వాళ్ళేమో అసలు విపరీతంగా వాళ్ళు బాధపడుతున్నారు. లేదు మాకు ఎంత విషయాన్ని ఇవ్వండి, మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అంటే ఓవరాల్గా ఒక డెవలప్మెంట్, ఎప్పుడైనా డెవలప్మెంట్ ఏంటంటే హిస్టారికల్గా మన భారతదేశం కాకుండా భూమి పుట్టినప్పటి నుంచి కూడా భూమి మానవ నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగింది. ఎక్కడైనా మీరు ప్రపంచం మొత్తం ఒక తెలంగాణ అనే కాదు, ఎక్కడైనా మీరు మనం హిస్టారికల్గా చూస్తే కూడా అమెజాన్ రివర్ అంటారు, నైలు నది అంటారు, మనకు తెలుసు కదా పాతకాలంలో. తర్వాత ఇక్కడ గోదావరి కృష్ణా రివర్స్ బేసిన్స్లో తర్వాత మన చాలా రివర్స్, యూ నేమ్ ఇట్ ఎవ్రీ, తుంగభద్ర రివర్ అనుకోండి, తర్వాత ఢిల్లీలో కూడా మనకు అన్ని వేరియస్ రివర్స్ ఉన్నాయి కదా. సో నేషనల్ రివర్స్ ఉన్నాయి, లోకల్ రివర్స్ ఉన్నాయి. అన్ని రివర్స్లో కూడా సెటిల్మెంట్ అంతా అక్కడే జరిగింది. అంటే పీపుల్ సెటిల్మెంట్ అయ్యేది. ఎందుకంటే వాటర్తోని వాళ్ళ ఫార్మింగ్ ఉండొచ్చు, ఇల్లు కట్టుకుంటారు, నిర్మాణం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాలు పాతకాలంలో. ఇప్పుడంటే ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, వాటర్ను బోర్లు వేస్తున్నారు. అప్పుడు బోర్ సిస్టమ్ లేదు, వాటర్ని ఎక్స్ట్రాక్ట్ మెథడ్ లేదు, బావులు తవ్వే కూడా లేదు. అది చాలా కష్టమైన పరిధానం. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డ్రిల్ చేస్తున్నారు, తీస్తున్నారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 3000 ఏజ్ ఓల్డ్ సిస్టంలో. సో అటువంటి సిస్టంలో సెటిల్ అయ్యారు కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని యూనిక్ సిటీస్ ఉన్నాయి. యూనిక్ సిటీస్లో కూడా ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఈ సిటీ ఏది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిటీకి మూసీ ఈషా 2 రివర్లు కలిసి జాయిన్ అయ్యి మళ్ళీ మూసీ రివర్ కంటిన్యూ అవుతుంటుంది యాజ్ అ నేమ్గా మళ్ళీ. సో నేను మొన్న ప్రజెంటేషన్లో నేను కూడా ఐ వాజ్ ఎ పార్టిసిపెంట్, నేను కూడా వింటున్నాను. అంటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా భాగస్వామ్యమయ్యాను, తెలంగాణ అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజానికానికి చేరవేస్తుందో అందులో ఏమన్నా ఉన్న క్వశ్చన్స్ ఏమన్నా కూడా మేము యాజ్ అ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాపక్ష పాత్ర పోషిస్తున్నాం, నిర్మాణాత్మకమైన ప్రజాపక్ష పాత్ర. అందులో మాకు ఏదైనా నచ్చకపోతే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏంటంటే టిపికల్గా ప్రాజెక్ట్ ఈజ్ మూసీ రివర్ రిజ్యువినేషన్. అంటే దానికి మహర్దశ తీసుకురావాలని ఆ వాటర్కి. ఇప్పుడు మీకు మోడీ గారు కూడా రివర్ని దాన్ని ప్రక్షాళన. సో ఏ నదిని చేశారు ప్రక్షాళన? గంగా నది ప్రక్షాళన చేశారు. దానివల్ల బెనిఫిట్ ఎవరికైంది? ప్రజలకి, అల్టిమేట్ గా ప్రజలకి వచ్చింది. సో అందులో చెత్త చెడు అన్ని ఏదో పడేసి దాన్ని రివర్ని అంటే ఇప్పుడు ఏదైతే భారతదేశంలో రకరకాల గోదావరి నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, యమునా నది, కృష్ణా నది, ఇంకా మీరు తుంగభద్ర నది, అన్ని నదులు, రకరకాల నదులలో కూడా మంచి వాటర్ పోతున్నాయి. ఈ మూసీ రివర్లో ఏంటి మీకు ఏకంగా చెడు పదార్థాలు ఉన్నాయి. మూసీ అంటేనే మనకు అది మూసీ లాగా అన్నట్టు. అంటే మూసీ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఓన్లీ డ్రైనేజ్ కి సంబంధించిన అయిపోయింది. సో అట్లా కాకుండా దానికి మహర్దశ తీసుకురావాలి. ఒకప్పుడు నైజాం నుంచి కానీ తర్వాత హిస్టారికల్గా ఎప్పటి నుంచో కూడా ఆ రివర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కాలక్రమేణా అదంతా నెగిటివ్ అయిపోయింది. సో మూసీ మీరు అన్నట్టు డ్రైనేజ్ లాగా వెళ్ళిపోయింది. సో దాన్ని కాకుండా దీనికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ప్రతి సిటీ, అమెరికాలో కూడా కొన్ని సిటీస్ కూడా రివర్ ఫ్రంట్ సిటీస్ అంటారు, ఓషన్ ఫ్రంట్ సిటీస్ అంటారు. అట్లనే ఇప్పుడు మనకి ఓషన్ ఎట్లాగో లేదు హైదరాబాద్కి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ గోయింగ్ టు బి రివర్ ఫ్రంట్ సిటీ అవుతుంది. రివర్ మన దగ్గర నుంచి వెళ్తూ కూడా దాన్ని రివర్కి విలువ ఇస్తలేవు కదా. ఇప్పుడు మూసీ రివరే మన మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తుంది. సో అవి 2 మనకి హిమాయత్ సాగర్ నుంచి ఉన్నాయి కదా వాటర్ ఫ్రంట్, అక్కడ తీసుకొచ్చి ఆ ఫీడ్ని తీసుకొచ్చి ఇటు పంపిస్తున్నారు.
సో హిమాయత్ సాగర్ దానిలో కూడా నుంచి వచ్చిన వాటర్ కూడా మనకు నీటి జలాలు తాగటానికి ఉండే వాటర్. అంటే ఇక్కడ చూసుకుంటే గండిపేట ఇంకా ఇది హిమాయత్ సాగర్. సో రెండింటి నుంచి కూడా మనకు వచ్చే వాటర్ కూడా ఉన్నాయి కదా. సో ఆ లైన్లో మనం వాటర్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒక మంచి సిటీ చేయడం వల్ల అది నది ఎక్కడైతే మొదలవుతుందో, నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో, తెలంగాణ నుంచి వెళ్తుందో, మన చిన్న స్టేట్ కంపేర్ టు అదర్ స్టేట్. సో ఈ ఏరియా కూడా మన ఫస్ట్ పార్ట్ 1 కింద ఒక 21 కిలోమీటర్స్ చేద్దామని ఒక ప్లాన్లో పెట్టుకున్నారు. సో రివర్ ఫ్రంట్ సిటీస్లో వాటర్ వెళ్ళే సెటప్ పెట్టుకోవడం, రేపు పొద్దున ఓవర్ ఫ్లడ్డింగ్ అయితే కూడా ఇబ్బంది కాకుండా వాల్స్ బిల్డ్ చేయడమే కాకుండా, తర్వాత ఉన్న దగ్గర షాపింగ్ కాంప్లెక్సెస్, పార్క్లు, బిజినెస్ ఆపర్చునిటీస్లు, గోల్ఫ్ కోర్సెస్లు, ఇన్స్టిట్యూషన్స్లు, అంటే బిజినెస్ను బిల్డ్ చేసే ఆపర్చునిటీస్. ఎట్లా అంటే దీన్ని కమర్షియల్గా ఎట్లా చూడగలుగుతాం, బిజినెస్ ఎట్లా చూడగలుగుతాం, మళ్ళీ దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే యూసేజ్ కూడా పెరుగుతుంది. ఆ రివర్ పక్కకు వచ్చి సెటిల్ అవుతారు. ఇప్పుడు రివర్ దగ్గరికి ఎవరైనా ఉంటే ముక్కు మూసుకొని పోతున్నారు పక్క నుంచి. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి నేను ఉండి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, బోట్ రైడ్ చేసుకుంటూ, దాని అక్కడ షాపింగ్ చేసుకుంటూ, పిల్లల్ని తీసుకెళ్ళి తిరుక్కుంటూ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు సియోల్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు, ఎగ్జాంపుల్ దుబాయ్కి వెళ్ళారు. ఇప్పుడు దుబాయ్లో ఎనఫ్ బీచ్ లేకపోతే బీచ్నే బిల్డ్ చేస్తున్నారు. అంటే కంట్రీలోకి వెళ్ళి మట్టి తీసుకెళ్ళి పెట్టి ఒక ఐలాండ్ క్రియేట్ చేసి ఐలాండ్ చుట్టూరంగా ఇల్లు కట్టుకొని దాన్ని బీచ్ ఫ్రంట్ చేస్తారు. అంటే కంట్రీకి బీచ్ ఫ్రంట్ ఫేసింగ్ తక్కువ ఉంది, ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అని చెప్పేసి వీళ్ళు కొత్త కొత్త బీచెస్ చేసుకుంటున్నారు. ద వరల్డ్ అని క్రియేట్ చేశారు. మీరు గూగుల్లో కొట్టచ్చు, చూడొచ్చు, ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇన్ సిమిలర్ లైన్స్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రివర్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, అంటే నేను ఒక పర్సన్ ఒక ప్రభుత్వం గురించి కొత్త రివర్ వేయట్లేదు, గుంజుకోవట్లేదు. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్నది. దాని పక్క ప్రాంతాలు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉండొచ్చు. అదే ప్రైవేట్ ల్యాండ్స్తో నెగోషియేట్ చేయాలి. యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అయితే మీ మీద మేము గుత్తాధిపత్యం చేయొద్దు, ఎందుకంటే మీకు కోర్టుకు పోయే రైట్ కూడా ఉంటుంది. మీకు మీరు కోర్టు ద్వారా మమ్మల్ని ఆపడానికి ఉంటుంది. మొన్న జరిగిన సంఘటనలు ఏం చెప్పారంటే, మీ ఒపీనియన్స్, మీ ఫీడ్బ్యాక్, మీ సజెషన్స్ ఇవ్వండి ముందుకెళ్ళే కార్యక్రమానికి, ఆపడానికి కాదు. దీనివల్ల సాక్రిఫైసెస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లనో భారతదేశ స్వాతంత్ర పోరాటం ఎట్లనో చాలా మంది సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు భగత్ సింగ్, మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా చేసింది సాక్రిఫైస్ చేస్తాను. నాకేంటి అని అనుకుంటే, నాది కావాలని అనుకుంటే, నా టైం నేను స్పెండ్ చేయొద్దని అనుకుంటే, ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ పెట్టి ప్రపంచం అంతా తిరుగుంటే దేశాల దగ్గర, నాకు వాషింగ్టన్ డీసీలో కూర్చొని కూడా రిలాక్స్గా ఉండొచ్చు, సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రజలకు మనం సేవ చేయాలనే ఉద్దేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం వివిధ దేశాలకు వెళ్ళి నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ఇవాళ మీడియా రూపకంగా అందరికి షేర్ చేస్తాను. అంటే ఒక వేదిక దొరికింది. అంటే వాళ్ళు వచ్చిన వేదిక ద్వారా పిల్లలకి బాగుండాలని, వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలని. కానీ ఇక్కడ ఒక సాక్రిఫైస్ జరుగుతుంది కదా. నేను అక్కడ కూర్చొని ఉంటే కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, నా పని నేను చూసుకోవచ్చు, కాకుండా జరుగుతుంది. ఇది కూడా ఈ రెండు జాతిని జాగృతం చేయాలంటే ఎవరెవరు ముందర పడాలి. అంటే దీనికి ఇది డెవలప్మెంట్. నేను దానికి ఫ్రీడమ్ ఫైటర్కి దీనికి ఏమి కంపేర్ చేయట్లేదు కానీ, బట్ ఓవరాల్గా ఎక్కడైనా ఒక అభివృద్ధికి ఫలాలు ప్రజలకు అందరికీ, ఇది 1 సంవత్సరం 2 వేల సంవత్సరాల ముందు కూడా ఉండబోతుంది కదా. ఇప్పుడు అక్కడ అన్ని సిటీలలో కూడా, టోక్యో అనుకోండి, సియోల్ అనుకోండి, దుబాయ్ అనుకోండి, అమెరికా అనుకోండి, అన్నిట్లలో కూడా వాడు వాటర్ ఫ్రంట్ సిటీ మంచిగా బిల్డ్ చేస్తున్నారు. ఇట్లా మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే, ఎట్లాగో మనం సముద్రాన్ని అయితే ఇక్కడ తీసుకురాలేం. సో ఉన్న నదిని మనకి ఇప్పుడైతే కృష్ణా గోదావరి నదిని పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ని పునీతం చేస్తారు. దీన్ని ఏ రకంగా చేస్తే హైదరాబాద్ సుందరీకరణ జరుగుతుంది, మూసీ రివర్ రిజ్యూవినేట్ అవుతుంది, మూసీ రివర్ కూడా వాల్యూ వస్తుంది. తర్వాత పక్కన బిజినెస్ ఆపర్చునిటీస్, ప్రతిదానికి కూడా గ్రోత్ కారిడార్ లో అంటే బిజినెస్. రింగ్ రోడ్ వేయడం వల్ల ఎంత బిజినెస్ గ్రో అయింది, ఎన్ని కంపెనీస్ కొత్తగా వచ్చాయి, కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ రివర్ రోడ్ రింగ్ రోడ్ చుట్టూ వచ్చాయి, రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది, టౌన్షిప్ ఎక్స్పాండ్ అయింది, ఇవన్నీ కూడా మ్యాటరే కదా. ఇవన్నీతోని అవుటర్ రింగ్ రోడ్ వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు పెట్టారు, ఇంకా జనాల్ని ఇంకా ఎక్స్పాండ్ కావాలి. హైదరాబాద్ అన్న చిన్న ఊరు, ఇంకా అది ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ అయింది. జిహెచ్ఎంసీ ఇంకా పెరుకుంటూ ఇప్పుడు రింగ్ రోడ్ లో లోపల ఉన్న భాగం మొత్తాన్ని హైదరాబాద్ చేయాలనే ఉద్దేశం. ఈ హైదరాబాద్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంటే రేపు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకప్పుడు చిన్నప్పటి కోటికి వెళ్తే షాపింగ్ చేసేవాళ్ళు, సుల్తాన్ బజార్కి వెళ్తే షాపింగ్ చేసేవాళ్ళు. హైదరాబాద్ లో ఇంకొక ప్లేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నాం, అబిడ్స్కి వెళ్తే చూసాం. అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్ ఈజ్ అ వేదిక. ఇవాళ అబిడ్స్, సుల్తాన్ బజార్, కోటి హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎక్కడ చూసిన ఏరియాకే 3 వచ్చేసినాయి కదా. సో అంటే ఎక్స్పాన్షన్ జరిగినట్టే కదా. ఈ అభివృద్ధిలో భాగంగా సాక్రిఫైసెస్ కూడా అవుతాయి కదా. లేదు మేము కోటిలో 6 షాపింగ్ అమ్మాము, మా షాపులో వచ్చే కొనాలని చెప్పలేరు కదా. సో ఇప్పుడు కూకట్పల్లిలో కూడా షాపులు వచ్చేసాయి. తర్వాత ఇంకెక్కడో యూ నేమ్ ఇట్, కొంపల్లిలో వచ్చాయి, అంటే నేను ఆల్వాల్లో వచ్చాయి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో స్టాప్ టు ఇట్.
భారతదేశం ఎట్లా ఎక్స్పాండ్ అవ్వకుండా వెళ్ళిందో అట్లా అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ఒకప్పుడు ఫారెస్ట్ ఉన్న ఏరియాలలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు నేచర్కు, అంటే బాగుండటానికి కోసం. యూజువల్గా హిల్ ఏరియాస్ కానీ నేచర్ కానీ వాటర్ దగ్గర ఎక్కువ ఇల్లులు కట్టుకోవడానికి ఇష్టపడతారు, బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. మీరు హై రేజెస్ ఎక్కడైతే వాటర్ ఫ్రంట్ సిటీ, ఓషన్ సిటీ అట్లా అంటారు కదా, అప్పుడు ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఆపర్చునిటీని తీసుకొస్తే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, హీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, యూ స్పీక్, ఐ హ్యావ్ అన్ ఒపీనియన్. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే మా ఇల్లులు కూలగొట్టి మరి మేము ఇంత కష్టంతోనే మేము చాలా తిండి తినక నీళ్ళు తాగక ఇంత కూడగొట్టుకున్న డబ్బులతోనే కట్టుకున్న ఇల్లులు ఇవి ఇట్లా కూలగొడితే ఎట్లా మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు కదా. మనం వీడియోస్ కూడా చాలా వరకు చూస్తున్నాం. తప్పు లేదు, వాళ్ళు బాధపడడం తప్పు లేదు. దానికి ఉన్నంత ఆ బిల్డింగ్కు వాళ్ళకున్న ప్రేమకు మనం చెప్పలేం. కానీ కాలక్రమేణా రోడ్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది. మనం ఇస్తామో ఏమో మన ఇల్లు ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి తప్పకుండా. రోడ్ అంటే మన ఊర్లలో కూడా ఒకప్పుడు ఒక సింగిల్ లేన్ ఉండేది, ఇవాళ డబల్ లేన్ అయింది, 4 lanes అయింది. ఆ క్రమంలో కొందరు లూజర్ ఉంటారు కదా, ఎవరెవరు ఆ రోడ్డు అంతకంటే ముందు దాన్ని బెనిఫిట్ అయింది వాళ్ళే కదా. ఆ రోడ్ ఫ్రంట్ ఉండి బిజినెస్ చేసుకొని బెనిఫిట్ అయింది కదా, కమర్షియల్ గా చేసుకుని తర్వాత సాక్రిఫైస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము పెద్దపల్లిలో పుట్టి పెరిగాం, పెద్దపల్లిలో ఇల్లు కట్టుకున్నాం. మేము పెద్దపల్లి ఇంట్లో ఉంటున్నాం లేదు, మీరు ఎక్కడ ఇప్పుడు అంటే అమెరికా వాషింగ్టన్ డీసీలో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాం. అంటే కాలక్రమేణా డెవలప్మెంట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ డోంట్ ఓన్ ఎవ్రీథింగ్. ఆ ఇల్లే మన సర్వస్వం కాదు కదా, అక్కడే జీవితం మన సర్వస్వం కాదు కదా. రేపు కొత్త ధనాలకు ఇప్పుడు మేము అమెరికాలో ఉండే వాళ్ళు చెప్తుంటారు, నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని, మంచిగా జాబ్ ఉంది, ఏదో ఒక రోజు జాబ్ అయిపోతుంది, ఏదో ఒక రోజు మన జీవితం కూడా అయిపోతుంది. ఏదో రోజు ఇల్లు కాలక్రమేణా మనకు మధుర ఒకప్పుడు టెంపుల్, పెద్ద టెంపుల్, శ్రీకృష్ణుడు నేలయాడిన భూమి అది. అయోధ్య రామాలయం నేలయాడిన భూమి అది. అయోధ్య రాముడు ఇప్పుడు ఉన్నారా? ఆయన ఇల్లు ఉందా? అంటే చరిత్రలో మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ గుడి కట్టుకున్నాం. అంటే నేను అనేది ఎంత హిస్టారికల్గా డెవలప్మెంట్ అవుతున్నాం అంటే ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. మనం కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఒక ఊర్లు పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నాం, ఊర్లు కూడా వెళ్ళిపోయినాయి, మెర్జిడ్ సబ్మెర్జిడ్ అంటే మనకి సింగరేణి ఏరియాలో చూసుకున్నట్టయితే మొత్తం ఊర్లే పోతాయి. ఓపెన్ కాస్ట్ చేసిన మైనింగ్ చేసిన ఊర్లు వెళ్ళిపోయినాయి. ఊర్లు మనం ఎవరికి ఇచ్చాము? గ్రేటర్ గుడ్ ఫర్ బిజినెస్, గ్రేటర్ గుడ్ అంటే పెద్దగా అవకాశాలు. పోయిన వాళ్ళందరికీ జాబులు ఇచ్చారు కదా, ఇంటికి ఉద్యోగం ఇచ్చారు కదా. అక్కడ వాటర్ కూడా ఇప్పుడు ఎల్ఎండి కాలనీ అనుకోండి, మేము అక్కడ ఉన్న తిమ్మాపూర్ కానివ్వండి, అక్కడ ఉన్న చాలా విలేజెస్ కూడా మెర్జ్ అయ్యాయి. అందులో వాటికి ఉన్న విలేజెస్ అందరికి కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి భూమి ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం నెగోషియేట్ చేద్దాం, లెట్స్ నెగోషియేట్. ఐ నో ఇప్పుడు మీరు ఇంపాక్ట్ కాబోతున్నారు, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, మీరు ఒక్కరు కాదు, ఇంకో 100 మంది వచ్చారు. 100 మంది స్టేక్ హోల్డర్స్ అంటారు. అంటే ఈ ప్రాజెక్ట్లో మీరంతా స్టేక్ హోల్డర్స్. వితౌట్ యువర్ పర్మిషన్, వితౌట్ యువర్ అప్రూవల్ ఐ కెనాట్ రన్ దిస్ షో. నవ్ అవర్ జాబ్ ఇస్ టు నెగోషియేట్ విత్ యూ. అంతే కదా. ఇప్పుడు మీరు ఏమంటారు, నేను ఇల్లుకి వెళ్ళి మూవ్ అనే ఒక దగ్గరికి పోతా కదా, ఐ లూజ్ సంథింగ్, బట్ లెట్స్ టాక్ అండ్ నెగోషియేషన్. ఇప్పుడు మనకు అనుకోకుండా పెద్ద సంఘటన జరుగుతుంది, ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది, 30-40 మంది చనిపోతారు. ఎగ్జాంపుల్ ఏమంటారు, మనం ఎక్స్గ్రేస్ చేయమని అడుగుతాం. పేనర్ ఎట్లా పోయినరు, మనం ఎక్స్గ్రేస్ చేయాలని అడుగుతాం, మన డిమాండ్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ప్రజలతో ఎన్నుకున్న గవర్నమెంట్ కదా. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. అంటే నేను దీన్ని కంపారిటివ్ పాలిటిక్స్ గురించి అనట్లేదు, గ్రోత్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. అటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడైతే ఈ రివర్ ఫ్రంట్ కూడా జరుగుతున్న సంఘటనలు కూడా మనకి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ అ రైట్ టు ఆస్క్, యూ హ్యావ్ టు రైట్ టు నెగోషియేట్. నాట్ దట్ యూ బీ రిలాక్స్డ్, మిమ్మల్ని ప్రభుత్వం వచ్చి మీ భూమి లాక్కొని పోతుంది అనడానికి లేదు కదా. ముఖ్యమంత్రి గారు కానీ ఆడున్న ఆఫీసర్స్ కానీ కూడా చెప్పారు ఏంటంటే లెట్స్ టాక్, మీ ఒపీనియన్ ఇచ్చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ, ఏమంటే మీరందరూ వద్దంటే నేను ప్రాజెక్ట్ బంద్ చేస్తాను. మీరు లైవ్లో ఉంది అది, మీరు వినొచ్చు. సో మీరు వద్దంటే నాకేం లేదు, నేను ఒక ఇండివిజువల్గా అయ్యి మీరు వద్దన్నా కూడా నేను కూడా వద్దంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. మీరు ప్రజల అభివృద్ధికి ఫలాలు చెందాలని కోరుకుంటాం తప్ప రేవంత్ రెడ్డి రివర్ కాదు కదా. ఐ మీన్ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, కేటీఆర్ ఉన్నా, రేపు ఇంకెవరున్నా, కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా, ఆయన కేసీఆర్ రివర్ కాదు కదా. ఈజ్ ఓన్లీ మూసీ రివరే అంటాం. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర, యమున, తుంగభద్ర గురించి అయ్యే పేర్లు పెట్టుకున్నాం, కానీ ప్రభుత్వాలు మారి ఇప్పుడు గంగా రిజ్యూనేషన్ అయితే మోడీ రిజ్యూనేషన్ అనట్లేదు కదా, రివర్ పేరు మార్చలేదు కదా. ఎగ్జాంపుల్ అంటున్నాం. అంటే ప్రక్షాళన జరిగినప్పుడు మోడీ ప్రక్షాళన అనట్లేదు, గంగా ప్రక్షాళనే అంటున్నారు. ఇవాళ మూసీ రిజ్యూనేషన్ అంటారు. రేపు ఎప్పటికీ భూములు, భూభాగాలు, భూమి మీద ప్రదేశాలు నిలబడి ఉంటాయి, మనమే ఎగ్జిట్ అవుతాం.
మనమే వ్యవస్థలుగా ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది. వ్యక్తులుగా ఉన్న వ్యవస్థలుగా ఉన్న మనమే వెళ్ళిపోతాం తప్ప సిస్టమ్ అక్కడే ఉంటుంది. మన జనరేషన్ కూడా ఎంజాయ్ చేస్తుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తాయి. కాకపోతే ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్న దానిలో ఏమాత్రం దాన్ని డిస్కషన్ లేదు. కానీ మీరు ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడండి. ప్రభుత్వం కూడా వినటానికి ఉంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం కదా. మీరు చెప్పండి, వినకపోతే కోర్టుకు వెళ్ళండి. అది ఉండేది కదా మనం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు నెగిటివిటీ, దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నెగిటివిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి నెగిటివిటీ వచ్చింది అనేది మనం బాగా చూస్తున్నాం. ఏంటంటే చాలా వరకు మేము వద్దంటున్నా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వద్దని స్టేక్ హోల్డర్ల ఐడియాలజీ ఏందో తెలుసుకుందాం. వద్దనటానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఏం రీజన్ చెప్పండి? రీజన్ ఐడియాలజీ ప్రతిపక్ష ఐడియాలజీ కాదు, ప్రభుత్వ పక్ష ఐడియాలజీ తీసుకోండి, ప్రజాపక్ష ఐడియాలజీ తీసుకోండి. ప్రతిపక్షం ఎప్పుడు ఏమిటో మీరు ఎస్ అంటే వీళ్ళు నో అంటే ఎస్ అనడం అది నైజం. అంటే ఈ పార్టీ ఇటున్న ఆ పార్టీ అటు ఏమంటారు. ప్రజాపక్ష పాత్ర పోషిస్తే ప్రజలకు అంటే జనరేషన్ టు కమ్ ఆపర్చునిటీ ఉన్నట్టు కదా. సో అటువంటి ఐడియాలజీ ఏముందో అడగవచ్చు. నాతో కూర్చోమనండి, నాతో మాట్లాడదాం, పట్టండి, లెట్స్ డిస్కస్. నేను అక్కడ కూర్చున్నా, నేను అక్కడ విన్నాను. అంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అని నేను అనట్లేదు. రేపు ఏం చేద్దాం చెప్పండి? మూసీ రివర్ ఉన్నట్టు వదిలేద్దాం. వాళ్ళు ఇది కూడా అంటున్నారు సార్, ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు తీసుకొచ్చిండ్రు అంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు. ఇప్పుడు గాంధీ తాత వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో అక్కడ నిన్న అక్కడ కూర్చోబెడితే నువ్వు ఉద్యమం వచ్చి చేసినావు. నిన్న అక్కడ సౌత్ ఆఫ్రికా డర్బన్లో నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు ఇక్కడ వచ్చి దీనికి చేసినావు. కేసీఆర్ నిన్ను అందులోకి తీసేస్తే ఏంది మంత్రి పదవి నీకు ఇవ్వకపోతే నువ్వు ఉద్యమం చేసినావు. అంటే ఎక్కడో దగ్గర మనకు ఈ ఫైర్ రావాలి కదా, అవమానం కావాలి కదా, అవహేళన జరగాలి కదా. అక్కడే కదా మన లోపలికి వెళ్ళి ఫైర్ వచ్చేది. అభివృద్ధి జరగాలి కదా. ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మొదలెట్టారు. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఎందుకు ఇప్పుడు ఉద్యమం చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తీసుకొచ్చినావు అని అడుగుతాం. అంటే ఏజ్ ఓల్డ్ సిస్టంలో రకరకాల చరిత్రలో తెలంగాణ ప్రజాసమితి గురించి మాట్లాడుకున్న చరిత్ర ఉంది కదా. భారత స్వాతంత్రంలో 1869లో కూడా జరిగింది, 1857లో జరిగింది. అంటే వేరియస్ ఇయర్స్లో ఇంకా చాలా చిన్నది పెద్దది మీడియం జరిగింది. జరిగినప్పుడు ఏమైంది? సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలుపెట్టి ఎందుకు మీరు సిపాయిలు తిరుగుబాటు చేసారు అంటే స్వాతంత్ర ఉద్యమానికి జరుగుతున్న దానిలో క్రమంలో ఎంతోమంది ఇదయ్యారు. అప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? మీరు చేయకపోతే ఇంకా బ్రిటిష్ పరిపాలన కింద ఉండేదంటే అది కాదు కదా వెల్కమ్ చెప్పేది. ఇప్పుడు ఈయన చేయకపోతే ఇంకోరెవరు వచ్చినాక చేస్తారు. ఇవాళ మన కేసీఆర్ గారు బిల్డింగ్లు కట్టిండ్రు, సెక్రటరియట్ కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు అదే సెక్రటరియట్లో ఎవరు ఆఫీసర్సే కూర్చుంటారు కదా. కేసీఆర్ కూర్చోవట్లేదు కదా. రేపు రివర్ ప్రాజెక్ట్లో రేవంత్ రెడ్డి కూర్చోరు కదా. ఈ వాటర్ ప్రాజెక్ట్లో ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి ఈజ్ నో మోర్. కేసీఆర్ అంటే ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ జనరేషన్స్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళు చూడరు కదా. ఒక 50 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఉండకపోయినప్పుడు ఏదో ఒక జనరేషన్ చూస్తారు కదా. వీళ్ళు నేను వెళ్ళే లోపల ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి వెళ్ళాలని ఆలోచన విధానం ఉంటుంది ఎవరికైనా, ఏ ముఖ్యమంత్రికైనా. అంటే అటువంటి నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏమనుకుంటాను, బిఫోర్ ఐ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఇంప్రెషన్. ప్రజలకు ఏదన్నా పథకాలు ఇస్తానా, అభివృద్ధి పథకాలు ఇస్తానా, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తానా, ప్రజలకు ఉపయోగపడుతున్నా, ఈ భూభాగంలో నా ముద్ర ఉండగలుగుతుందా? ఎందుకంటే ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు శివాజీ గురించి మాట్లాడుకుంటున్నాం, తర్వాత రాణా ప్రతాప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి చరిత్ర? ఇప్పుడు చరిత్ర ఆయన మాట్లాడుకుంటున్నాం కదా. వాళ్ళది చేసిన యాక్టివిటీస్ గురించి ఉంటున్నారు. ఇవాళ కూడా వాళ్ళ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. వీళ్ళు పొలిటీషియన్స్ కూడా ఎవరున్నా కూడా ఆ పొలిటికల్ సర్కిల్ నా విగ్రహం కూడా ఉండాలని కోరుకుంటారు కదా. మంచి కోసం. చెడు విగ్రహం ఎక్కడైనా పెడతారా? చెడు చేస్తే సమాజం ఒకవేళ చెడు చేస్తుంది అనుకోండి, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా చెడు చేస్తే వెల్కమే చెప్పారు. అసలు మొత్తం ప్రాజెక్ట్ అయిపోయినాక చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో మనం ఎన్నో ఎదుర్కొన్నాం. అవమానాలు, అవహేళనలు ఎన్ని రకాలుగా తీసుకున్నారు. రాష్ట్రం అయినాక ముఖ్యమంత్రులు, మంత్రులు మా అందరికి పొజిషన్స్ వచ్చాయి. కలెక్టర్లు అయ్యారు, పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ ఆపర్చునిటీ వచ్చింది. స్మాలర్ స్టేట్ ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, స్మాలర్ స్టేట్ ఫర్ బెటర్ డెవలప్మెంట్, స్మాలర్ స్టేట్ ఫర్ బెటర్ గ్రోత్ అని మేము అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉండి ప్రణబ్ ముఖర్జీ కానీ, వాయలర్ రవి గారు కానీ, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మేము మెమరాండం కొంచెం ఇచ్చేవాళ్ళం. వై వీ నీడ్ తెలంగాణ స్టేట్ ఇన్ ఎ ప్రజెంటేబుల్ మోడ్, నాట్ ఫైటింగ్ మోడ్. సో తెలంగాణ గ్రౌండ్లో మనం ఇక్కడ ప్రొటెస్ట్ మోడ్. ఓకే. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే మేము కూడా కొన్ని చేసినాము, కాకపోతే మేము మీడియాలో మేము పబ్లిక్ అంటే ఏమంటారు, ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. మేము కూడా చేసినాం కానీ ఇక్కడ కూడా ఇల్లులు కూల్చలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇల్లులు కూల్చుతున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సిరి ముఖ్యమంత్రి అయితే ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది, విశ్వేశ్వర ముఖ్యమంత్రి అయితే ఇంకో రకంగా ఆలోచన ఉంటుంది. మీరు చేసింది నేను చేయాలని రూల్ ఏం లేదు, నేను చేసింది మీరు చేయాలని రూల్ ఏం లేదు. మీ ప్రభుత్వం టైంలో మీరు చేయాల్సింది మీరు రైట్ అనుకుంటారు. మా ప్రభుత్వంలో మేము చేయాల్సింది, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం అవుతుంది కదా, అదే రాజ్యం కదా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం తీసుకుంటుంది, ఒక వ్యక్తి తీసుకోడు. అసెంబ్లీ తీసుకుంటుంది, నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. దాంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. రేపు మళ్ళీ మేము చేసింది తప్పు అనుకుంటే మమ్మల్ని ప్రభుత్వం దించుతుంది కదా.
Right, sir. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అని కాంగ్రెస్ లైన్ దట్ ఐఎమ్ ద ప్రభుత్వం. రేపు టీఆర్ఎస్ లైన్ లో ఉన్నా కూడా టీఆర్ఎస్ చేసింది వాళ్ళు చేసిన యాక్షన్స్ నచ్చకనే కదా. ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంది అంటారు. కరెక్ట్, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. రైట్ సార్. ప్రజల నిర్ణయం అంటే చివరికి వచ్చేసి ప్రభుత్వం గురించి నిర్ణయం తీసుకునేది ప్రజలే. ప్రాజెక్టులకు కూడా ప్రజల నిర్ణయం తీసుకునేది ప్రజలే. ఆ యాంగిల్లో థింక్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ. సరే వీరి ఇంకోటి, ఇది ప్రాజెక్టు 2 ఏళ్లలో 4 ఏళ్ళలో కంప్లీట్ కాదు. ఇది మినిమం 10 ఏళ్ళ పైన 15 ఏళ్ళ పైన అవుతుంది. సో ఈ 15 ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు కదా, చేయాలంటే ఇదంతా ఓవర్ నైట్ చేసడానికి కంప్లీట్ కాదు కదా. సో ఈ 10-15 ఈ ముఖ్యమంత్రి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు, రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వద్దనుకుంటే ఆగిపోతుంది. అంటే జనరల్ గా డెవలప్మెంట్ అనేది ఎక్కడొక్కడ. ఇప్పుడు ప్రపంచంలో ఏ రకంగానైతే మేము వెళ్ళగలిగినామో, నేను వివిధ దేశాలు పర్యటిస్తే అక్కడ చూసాను కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. తర్వాత విత్ ఇన్ ద ఇండియాలో కూడా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, బ్రహ్మాండమైన రోడ్లు వేస్తుంది బీజేపీ ప్రభుత్వం వేస్తుంది. అక్కడ గడ్కరీ, నితిన్ గడ్కరీ గారు. సో ఎట్లా చేస్తూ ఎన్ని జమ్మూ కాశ్మీర్ లో మంచి రోడ్లు వేశారు, మంచి బ్రిడ్జిలు కట్టారు, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. అంటే బెటర్ పీపుల్ ఎక్స్పాన్షన్ గ్రోత్ కు అవకాశాలు ఉన్నాయని కదా జరుగుతుంది కదా ప్రయత్నం ఇదంతా. అట్లే వేరియస్ కంట్రీస్ లో వేరియస్ స్టేట్లలో కూడా ఈ డెవలప్మెంట్ ఉంది. సో ఇది కూడా ఈ కంట్రీకి ఎట్లాగైతే ఈ ఇండియాకు రివర్స్ ఉన్నాయి, ఓషన్లు ఉన్నాయి, 3 వైపుల భూభాగం ఉన్న ద్వీప కల్పం ఇది భారతదేశం. కానీ తెలంగాణలో ఉన్న ఇప్పుడు హైదరాబాద్కి యూ కెనాట్ బ్రింగ్ ఏ ఓషన్ టు హిట్. యూ కెన్ మేక్ ఇప్పుడు మన ఇది ఉంది కదా బుద్ధ విగ్రహం ఉన్న దగ్గర హుస్సేన్ సాగర్ వాటర్ ఫ్రంట్ ఉంటే దాన్ని ఎంత మంచిగా ఇది చేసాం. టాంక్ బండ్ పెట్టాం, విగ్రహాలు పెట్టుకున్నాం, పార్కులు పెట్టుకున్నాం, అటుపక్క ఇటుపక్క ఈవెంట్లు పెట్టుకున్నాం. అటువంటిది రేపు జరగబోతుంది. రైట్ సార్. సో మొత్తానికైతే మూసీ నది సుందరీకరణ ఏదైతే ఇది ప్రక్షాళన అనేది మంచిదే. అది కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఉండుంటే బాగుండేదేమో. అంటే ఇప్పటివరకు ప్రజలకి ఏంటంటే మా ఇల్లులు పోతున్నాయంటే దానికి ముందు అసలు ఫ్యూచర్ జనరేషన్స్కి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంచెం ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చి ఇది ముందు స్టార్ట్ చేస్తే బాగుండదేమో అని చెప్పేసి చాలా మంది. మంచి ఆలోచన. కాంపెన్సేట్ కూడా చేస్తాం అంటే ప్రభుత్వంగా కాంపెన్సేషన్ కూడా జరుగుతుంది కదా. అంటే ఏ ప్రభుత్వమైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. సో గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ అయితే కాంపెన్సేషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చారు. సరే అందులో నెగోషియేషన్, కోర్టు కేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవాళ బ్యూటిఫుల్ రింగ్ రోడ్ ను మొత్తం భారతదేశం ఎంజాయ్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఎంజాయ్ చేస్తుంది, తెలుగు ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారు. రింగ్ రోడ్ ఎంత బాగుందని ఎంత గొప్పగా చెప్పుకుంటారు. సాక్రిఫైస్ అయ్యారు కదా పాపం ల్యాండ్ ఇచ్చిన రైతులు. వాళ్ళ సాక్రిఫైసెస్ బేస్డ్ మీదనే ఇది రింగ్ రోడ్ వచ్చింది. సో కావాలంటే అక్కడక్కడ ఏరియాలలో రింగ్ రోడ్ కు దానికి వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే వీళ్ళు భూములు వదులుకున్నారు అనుకోండి, ఇచ్చారనుకోండి, వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు. ఆ కాలనీ ఉంటది కదా అక్కడ, దాని నగర్ అని పేరు పెట్టొచ్చు. అంటే ఆ లొకేషన్ ఆ స్క్వేర్ అని పెట్టొచ్చు. ఆ స్క్వేర్ ఎందుకంటే పెద్దది కదా, 21 కిలోమీటర్లు కదా. ఆ బెల్ట్ కల్లా అదే కిలోమీటర్ కల్లా వాళ్ళ పేర్లో పెట్టొచ్చు. దాన్ని కూడా ఒప్పుకుంటారు కదా, ఎవరైనా ముందుకు వస్తారు కదా. మీరు పోయిన తర్వాత కూడా మీ పేరు ఆడ ఉండబోతుంది అంటే అంత గొప్ప. అంటే వీళ్ళు చెప్పే ప్రజెంటేషన్ బట్టి మీరు ఇంతకుముందు అన్నారు ముందే చెప్తే బాగుండే. మన వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ముందే చెప్తే బాగుండు అనే టైపు. వాళ్ళకి ఆఫర్లు ఇచ్చామనుకోండి, కన్విన్స్ అవుతారు, కనెక్ట్ అవుతారు, కమ్యూనికేషన్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.